చాలా సందర్భాల్లో చాలామందికి ఉన్న ఆలోచన ఇదే. ఎందుకు దేవుడు నన్ను కంట్రోల్ చేస్తున్నాడు? ఎందుకు దేవుడు తన చెప్పు చేతల్లో నేను ఉండాలని ఆశపడుతున్నాడు? ఎందుకు నన్ను వదిలేయచ్చు కదా? నా ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి పర్మిషన్ ఇవ్వచ్చు కదా? ప్రతిదానికి తన చిత్తమే చేయాలంటాడు, తన వాక్యానుసారంగా జీవించాలంటాడు, తన ఆలోచన ప్రకారమే చెయ్యాలంటాడు. ఏమిటిది? ఎందుకు నేను దేవుని చిత్తానుసారంగా జీవించాలి? ఎందుకు వాక్యానుసారంగా జీవించాలి? ఎందుకు వాక్యానుసారంగానే పెళ్లి చేసుకోవాలి? ఎందుకు వాక్యానుసారంగానే కుటుంబం కట్టుకోవాలి? ఎందుకు 2 పెళ్ళిళ్ళు చేసుకోకూడదు? 3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోకూడదు? నువ్వు దేవుని చేతిలో నుంచి విడిపోయినా తెగిపోయినా వినో, లోకమంతా చూసి నిన్ను హేళన చేస్తుంది. లోకస్తులు నిన్ను చూసి హేళన చేస్తాడు, నవ్వుకుంటాను.